నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో కొనసాగే విద్యా సంస్థల్లో ఇతర మతస్థులను ఉద్యోగాలు నియమించలేరని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతున్న చెన్నై కొలుత్తూర్ కపాలీశ్వరర్ ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో పలు ఉద్యోగాల భర్తీకి 2021లో నోటిఫికేషన్ వెలువడింది. కార్యాలయ సహాయకుడి పోస్టుకు ముస్లిం మతానికి చెందిన సుహైల్ చేసుకున్న దరఖాస్తు నిరాకరణకు గురైంది. దీన్ని సవాలు చేస్తూ ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ముస్లిం అనే కారణంతో తనకు ఉద్యోగాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని, హిందువులని అనుమతిస్తామని చెప్పడం దేవాదాయ శాఖ పనులకు మాత్రమే చెల్లుతుందని, విద్యా సంస్థలకు వర్తించబోదని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ సమక్షంలో విచారణకు వచ్చింది. దేవాదాయ శాఖ ప్రత్యక్ష ఆధీనంలో కొనసాగే సంస్థల్లో ఇతర మతస్థులను ఉద్యోగంలో చేర్చుకోలేమనే నిబంధన ఉన్నట్లు దేవాదాయ శాఖ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. దేవాదాయ శాఖ నిబంధన 10 ప్రకారం హిందూ మతస్థులని సంబంధిత కళాశాల ఉద్యోగంలో నియమించడానికి సాధ్యపడుతుందని హైకోర్టు తీర్పునిచ్చింది. ఉద్యోగంలో చేరేటప్పుడు హిందువుగా ఉండి తర్వాత వేరొక మతాన్ని అవలంబిస్తే ఆ ఉద్యోగంలో కొనసాగలేరని కూడా అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం. ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి విషయాల్ని త్వరితగతిన మీకు అందించగలుగుతాం. కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి. అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి. నేను చాలామంది వీడియోలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది. మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. జై భారత్.